సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మైకేల్ జాక్సన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంత కాకపోయినా ఆ పేరు పెట్టి పిలిచినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మైకేల్ జాక్సన్ గారిని చూసి ప్రతి ఒక్క కొరియోగ్రాఫరే కాదు, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క కాస్ట్యూమర్ కానీ, ప్రతి ఒక్క హెయిర్ డ్రెస్సర్ కానీ, ఆయనను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకున్న లేరు. ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లు అందరూ ఆయన పెట్టిన భిక్షే. అవును. ప్రభుదేవ మాస్టర్ కానీ ఎవరైనా కానీ ఆయన చూసి కాస్ట్యూమ్ ఒక సాంగ్ ఉంటుంది చిరంజీవి గారిది, మెరుపుల మెరుపుల అన్న సేమ్ రెడ్ హ్యాండ్ తీసి ఉంటుంది సాంగ్. అంటే ఆయన అంత పెద్ద వ్యక్తిని నాకు పెట్టినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా గ్రేట్ పర్సన్ అనమాట. మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు నేను వెండిది ఎంజే అని చెప్పి 20 తులాలది చేయించుకున్నాను. నేను చనిపోయిన తర్వాత 20 తులాలది చేయించుకున్నా. అది ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పక్కన పడేసిన. ఓకే. అసలు మీరు డ్యాన్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అసలు డాన్స్ అనేదే నాకు అసలు తెలియదు. డాన్స్ అనేదే అసలు నా బాడీలో ఉందనుకుంటా, అంతేగాని నాకు తెలియదు. ఎట్లా అంటే ఫస్ట్లో నేను 2000 కాదు 96, 97, 98లో మా డాబా మీద మా బాబాయ్ కరాటే మాస్టర్ అనమాట. ఆయన కరాటే చేస్తుంటే ఆయనతో పాటు ఉత్తగా పక్కన వెళ్ళి చూసేవాళ్ళం. చేస్తుంటే ఒక మాస్టర్ వచ్చి, అరే మీరు కూడా ఖాళీగా ఉంటారు కదా కరాటే నేర్చుకోవడం అన్నాడు అనమాట. అప్పుడు కరాటే నేర్చుకుంటే ఖమ్మంలో జూబ్లీ క్లబ్ అని ఒక పెద్ద క్లబ్ ఉండేది, చాలా ఫేమస్ అది. అక్కడ కరాటే నేర్పిస్తుంటే రోజు పోయేవాడు అనమాట. రోజు కరాటే పోయి నేర్చుకుంటూ అట్లా కరెక్ట్గా నా దగ్గర స్కిల్ చూసి నేను చేసేదాన్ని బట్టి కరెక్ట్గా 4 months 5 monthsలోనే నాకు రెడ్ బెల్ట్, అంటే బ్రౌన్ కలర్ బెల్ట్ ఉంటుంది, వైట్ గ్రీన్ అట్లా ఉంటుంది, బ్రౌన్ బెల్ట్ ఇచ్చారు. బాగా చేస్తున్నాను అని. దాని తర్వాత 1 yearలోనే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు నాకు. అంటే ఇక బాగా మూమెంట్ ఉంది, ఎక్కడికి పోయినా మస్తు ప్రైజెస్ కొడుతున్నాం అని చెప్పి మూమెంట్ ఇచ్చిన తర్వాత అదే ఖమ్మంలో ఇయర్ కాంపిటీషన్ పెట్టారు. అంతకుముందు ఏమైందంటే శ్రీరామనవమి, వినాయక చవితి వస్తే మా బాబాయ్ పాషా అనమాట, ఖమ్మంలో పాషా కొంతమంది ఉండేటోళ్ళు. అప్పుడు అందరూ కూడా హవా హవా జిలేలే అయ్యమ్మ డిస్కో డ్యాన్సర్ ఈ సాంగ్లకు డ్యాన్స్ వేస్తుండే అనమాట. వాళ్ళని చూసి భలేగా చేస్తున్నారు అనేటువంటి. అంతేగాని నాకు వస్తుందని కూడా తెలియదు, ఇట్లా ఉంటుందని కూడా, డ్యాన్స్ ఇట్లా చేయాలని కూడా తెలియదు. అప్పుడు ఒకసారి సిచ్యువేషన్లో కరాటేలో కాంపిటీషన్లో పెడతాంటే మన వాళ్ళందరూ నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా నువ్వు కూడా నన్ను నెట్టిరు. ఉత్తగా పోయి ఒక పాట వేయగానే అందరూ బాగా మెచ్చుకున్నారు అనమాట. బాగా చేస్తున్నావు నువ్వు అది అని చెప్పాను. కానీ ఇక కరాటేని చిన్నగా డౌన్ చేసుకుంటూ డాన్స్ డెవలప్ చేసుకున్నాం. మా బాబాయ్తో పాటు స్టేజ్ మీదకి వెళ్ళడం అట్లా ఒకటి చూసి దాన్ని డెవలప్ చేసుకున్నాం స్టెప్స్ని. అట్లా స్టెప్స్ నేర్చుకొని ఎవరి దగ్గర నేర్చుకోలే, ఓన్లీ మా బాబాయ్. అంటే మీరు ప్రత్యేకంగా డాన్స్ అనేది నేర్చుకోలేదు? ఎక్కడ దగ్గర కూడా నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కూడా. మరి మీ కామెంట్స్ లో చాలా మంది ఎవరైనా చెప్పండిరా డాన్స్ అంటారండి. కామన్గా జనాలు అంటే ఎట్లుంటారంటే మంచిది చెడు అంటారు, చెడుది మంచి అంటారు. అవునా కదా? మొన్నటిదాకా అఘోరాని ఏమన్నారు, అసలు అఘోరా దేవుడు అన్నారు. లాస్ట్కి ఇప్పుడు ఏమంటారు, వీడంత వేస్ట్ ఫెల్లో లేదన్నారు. జనాల నోట్ ఏంటంటే నరం లేని నాలుక అనమాట. ఎటు పడితే అటు తిరుగుతుంది. మనం వాళ్ళతోటి మనం వెళ్ళాం అనుకో ఎదగలేం. అట్లా వాళ్ళు ఎట్లుంటారంటే వాడు ఎదగపోయినా ఏం కాదు కానీ పక్కన కూడా ఎదగొద్దు, అలాంటి జనాలు ఉంటారు అనమాట. నేను జనాలను ఎప్పుడు కూడా ఫాలో అవ్వను, నన్ను నేనే ఫాలో అవుతా. నేనేం చేస్తే జనాలు వైరల్ అవుతుంది, నేనేం చేస్తే డెవలప్ అవుతా అనేది చూసుకోవాలి. మనకు డబ్బు లేదంటే మనకు డబ్బు వస్తుందా? డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా కష్టపడాలని ఆలోచించాలి. అది మీతో పాటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు ఇప్పుడు కొరియోగ్రఫీస్ మంచి పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి మీరెందుకు ఇలా ఉండిపోయారు? ఆఫర్స్ లేవా మీకు? అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫస్ట్ మీకు మొబైల్స్ వచ్చినప్పుడు చూడండి, మొబైల్స్ మామూలుగా టచ్ ఫోన్స్ బయటకు వచ్చినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం రేంజ్ కాస్ట్ ఉన్నాయి. మనది కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక అడుగు వేసినప్పుడు అన్నీ కలిసి రావాలి. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా కాకపోవటానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. తెలుగు డాన్సర్స్ యూనియన్ కారణం ఎందుకంటే నేను 2003లో మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టినప్పుడు ఇక చక్రి గారు వస్తున్నాడు గెస్ట్గా, జడ్జెస్ని తీసుకురావాలి. అప్పుడు నేను టాప్ ఖమ్మంలో. జడ్జెస్ని ఎవరిని తేవాలి, జడ్జెస్ అంటే కొంచెం హైలైట్ ఉండాలని చెప్పి ఏం చేసినంటే
నాకు తెలిసి మంచి జరిగిద్దని నేను అనుకుని తెలుగు డ్యాన్సర్స్ యూనియన్లో కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చిన. ఓకే. అప్పుడు ఏమైంది, కుల్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు చెప్పాను కదా, మనం ఎదగపోయినా బాగుండదు కానీ పక్కన కూడా ఎదగొద్దని, అది పెట్టుకున్నారు వాళ్ళు. 2003లోనే ఒక 5,000 మంది జనంలో ఒక బషీర్ అంటే ఒక నెంబర్ 1 అప్పట్లో. ఇక్కడ కేర్ ఉండేది, బక్కగా ఉండేవాడిని, మస్తు అనమాట. ఇక బషీర్ మాస్టర్ అంటే బషీరే అప్పుడు, ఇంకా కొరియోగ్రాఫ్ మాస్టర్ కూడా ఏం లేదు పేరు. బషీర్ అంటే ఖమ్మంలో ఒక రేంజ్ ఫేమస్. మా అడ్రస్ ఎక్కడ పోయినా ఆటో డ్రైవర్స్ కానీ అక్కడ ఎవరు అడిగినా బషీర్ మా ఇల్లు అంటే చెప్పేటోళ్ళు. అలా నేను పేరు తెచ్చుకున్న తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమా ఆడియో ఫంక్షన్ చేశారు ఖమ్మంలో. అప్పుడు లంచ్కి వస్తావా మంచికి వస్తావా వితౌట్ షూస్ తోటి ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశా. బాగా ఉండేవాడిని. అప్పుడు చేసిన తర్వాత అరే నువ్వు బాగా చేస్తున్నావు తమ్ముడు అది అని అన్నాడు. నీకు ఏం కావాలి సో అండ్ సో అంటే నాకు వీళ్ళు కార్డు కావాలి, నేను సైడ్ డాన్సర్ చేయాలనుకుంటున్నాను చెప్తే సరే నువ్వు నాతో రా అని చెప్పి అందరి ముందు మైక్లో అనౌన్స్ చేసిండు. అప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఒక 12 years 13 years ఆయన దగ్గర పెట్టుకొని కూడా ఏం హెల్ప్ చేయలే. ఇక ఇటు కార్డు కోసం పోతే వీళ్ళేమో హైట్ ప్రాబ్లం అంటారు, హైట్ తక్కువ. మీకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గణేష్ మాస్టర్ ఆడుకుంటాడండి, గణేష్ మాస్టర్ ఇడికే ఉంటాడు. అంటే వాళ్ళు చెప్పాను కదా, అక్కడ ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ నేను తీసుకుపోయినో ఇప్పటికి స్టిల్ కూడా ఆయనే ఉండు ప్రెసిడెంట్ సెక్రటరీ. ఓకే. అంటే వాళ్ళు కావాలని కొంతమంది పగబట్టారు, ఇక అంతే. నాది పగనా నా దళిద్రమా తెలియదు. ఇది ఏంటంటే జానీ మాస్టర్ ఏంటంటే తిరిగి మొత్తం తిరిగి వచ్చి హైదరాబాద్లో కార్డు తీసుకుంటూ, శేఖర్ మాస్టర్ ఇక రాకేష్ మాస్టర్ దయ వల్ల ఆయనకు అప్పుడు కార్డు వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మనం బయట ఎక్కడైనా షాప్ పెట్టుకున్నప్పుడు మన సొంత ఇల్లు అంటే దాంట్లో 10 షాపులు పెడితే హోటల్ పెడతాం, హోటల్ నడిస్తే హోటల్ కంటిన్యూ చేస్తుంది. ఏదైనా పెడితే ఏదైనా ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి ఏంటంటే రాగానే కార్డు వచ్చింది, ఆ కార్డులో చేసుకుంటూ ఒక సెట్ అయిపోయారు అంతే. మిమ్మల్ని తొక్కేంత అవసరం ఏముంది? కొన్ని ఉంటాయండి, ఆకర్షణ ఉంటుంది కొంతమందికి, కొన్ని జనాలలో అది ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో నాకంటే ఒక ప్రత్యేకత ఉంది, ఉందా లేదా? ఉందా? అది కూడా అంతే. కొంతమందిని చూస్తే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయి? నేను మస్తు వస్తాయి చేసుకోవాలంటే, కానీ నేనే చేయను. సినిమాలు తిరగాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొంచెం మంచిగా మనీ వస్తున్నాయి అంతా ఉంది. ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్లో తిరిగితే మొత్తం బంద్ చేసుకొని తిరగాల. అందుకోసం కొంచెం సెటిల్మెంట్స్ ఉన్నాయి, అవి చేసిన తర్వాత మ్యారేజ్ కొన్ని వేరే ఉన్నాయి, తమ్ముళ్ళవి, ఇల్లు కట్టేది ఉంది. అంటే ఒకప్పుడు తొక్కేశారు అన్నారు కదా, మరి ఇప్పుడు వస్తున్న ఆఫర్స్ ఎందుకు నెట్టడం? వస్తున్న ఆఫర్స్ అంటే మనం తిరగాలి కంపల్సరీ. చిన్న సినిమాలు వచ్చినాయి చేసిన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.